ఓకే. హీ ఇన్వైటెడ్ హిస్ ఫ్రెండ్స్ అన్నా. ఇప్పుడు హీ అనేది వి నో దట్ ఈస్ ద సబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు హిజ్ అనేది కూడా హీకి సంబంధించిందే. అతని యొక్క అని మీనింగ్. ఓకే. ఇప్పుడు ఈ హీ అనే సబ్జెక్టు ఇక్కడ హిజ్ అనే ఆ వర్డ్ కూడా 2 ఒక్క వ్యక్తి గురించే మాట్లాడుతున్నాయి. కానీ దీని ఫంక్షన్ ఇప్పుడు హీ అనే సబ్జెక్టు ఫంక్షన్ మారింది. ఇక్కడ సబ్జెక్ట్‌గా ఉంది కాబట్టి హీ అయింది. అతడు అయింది. కానీ ఇక్కడేమో అతని యొక్క పొసెసివ్ కేస్ అంటాం దీన్ని. కాబట్టి అది హిజ్ అయింది. ఓకే. ఇప్పుడు ఐ అనే వర్డ్ ఐ అనే ప్రాణం తీసుకున్నాం అనుకోండి. దానికి పొసెసివ్ కేస్ ఏమవుతుందంటే మై అనేది ఐ. అవుతుంది. షీ అనే ప్రాణం తీసుకుంటే దానికి పొసెసివ్ కేసు హర్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఐ అనేది పొసెసివ్ కేస్‌లో మైగా మారుతుంది. చేంజ్ అవుతుంది. ఇన్‌ఫ్లెక్షన్ అన్నమాట. అది చేంజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూడండి. డిక్లెన్షన్‌కి మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఇన్‌ఫ్లెక్షన్ అనేదే చూడండి. ఇప్పుడు హీ అనే ప్రాణాన్ని తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ఇది సబ్జెక్ట్ హీ ఇన్వైటెడ్ అనేది సబ్జెక్ట్. కానీ నేను ఇలా రాశాననుకోండి. హీ వాస్ ఇన్వైటెడ్ బై లేదా ఇక్కడ ఇది మార్చేసేయండి. ఈ అని పెట్టకుండా రాజు అనేది పెట్టండి. రాజు వాజ్ ఇన్వైటెడ్ బై హిమ్ అని అన్నారు. ఓకే. సో ఫస్ట్ సెంటెన్స్‌లో హీ అనేది సబ్జెక్ట్‌గా ఉంది కాబట్టి హీ అయింది. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ సెంటెన్స్‌లో రాజు వాజ్ ఇన్వైటెడ్ బై హిమ్ ఇది ఆబ్జెక్ట్ ప్లేస్‌కి వెళ్ళింది. ఓకే. అంటే హిమ్ అయిందన్నమాట. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే హీ అనే వర్డ్ సబ్జెక్ట్‌గా ఉన్నప్పుడేమో హీ అయితే పొసెసివ్ కేస్‌లోకి వెళ్ళినప్పుడేమో హిజ్ అవుతుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకి వెళ్తేనేమో హిమ్ అవుతుంది. ఆ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే రిఫ్లెక్షన్ అంటే తెలుసు కదా! మనం ఒక బాల్ తీసుకొని గోడకేసి కొట్టామనుకోండి. అది మళ్ళీ తిరిగి వెనక్కొస్తుంది. ఓకే. అది రిఫ్లెక్ట్ అవుతుంది. లైట్ తీసుకున్నాం. అద్దం మీద వేసాం. అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ విధంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే యాక్షన్ చేసేది నేనే, రిసీవ్ చేసుకునేది నేనే. అంటే ఐ హిట్ మై సెల్ఫ్ నన్ను నేనే కొట్టుకున్నా. ఆర్ హీ కాల్డ్ హిమ్‌సెల్ఫ్ ఆర్ హీ ఇన్వైటెడ్ హిమ్‌సెల్ఫ్ ఆర్ షీ మాక్డ్ హర్‌సెల్ఫ్. సో షీ అనేది హర్‌సెల్ఫ్, హీ అనేది హిమ్‌సెల్ఫ్, ఐ అనేది మై సెల్ఫ్ అవుతుంది. ఓకే. ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటారన్నమాట. ఓకే. సో ఒక వర్డ్ పనిచేసే విధానాన్ని బట్టి డిఫరెంట్‌గా మారుతుంది. ఓకే. దాని ఫంక్షన్ బట్టి మారుతుంది. ఒక వర్డ్ దాని ఫంక్షన్ బట్టి మారుతుంది. చేంజ్ వస్తుందన్నమాట. ఓకే. సబ్జెక్ట్‌గా ఫంక్షన్ చేస్తే హీ అవుతుంది. పొసెసివ్‌గా ఫంక్షన్ చేస్తే హిజ్ అవుతుంది. ఆబ్జెక్ట్‌గా ఫంక్షన్ చేస్తే హిమ్ అవుతుంది. రిఫ్లెక్సివ్ అంటే అదే యాక్షన్ చేసి అదే రిసీవ్ చేసుకుంటే గనక అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లాగా అవుతుంది. అది మామూలుగా బేసిక్‌గా ఇన్‌ఫ్లెక్షన్ అని అన్నది. ఓకే. అర్థమైంది కదా ఇన్‌ఫ్లెక్షన్ అంటే? అంటే ఇన్‌ఫ్లెక్షన్ అంటే ఏంటి? అంటే వర్డ్
ఫాము అంటే హీ అనేది హిమ్‌గా మారే అవకాశం ఉంది. దాని ఫంక్షన్ మారితే. హిజ్‌గా మారుతుంది. ఇప్పుడు దాని ఫంక్షన్ మారితే. అది ఇన్‌ఫ్లెక్షన్. ఓకే. అర్థమైందా ఇన్‌ఫ్లెక్షన్ అంటే? ఫంక్షన్ మారితే దాని ఫార్మ్ అనేది మారుతుంది. అవును. ఎనీ క్వెషన్స్? నో క్వెషన్స్? ఓకే. నౌ ఇప్పుడు డిక్లెన్షన్ అనే దానికి వద్దాం. డిక్లెన్షన్. ఇది డిక్లెన్షన్. డిక్లెన్షన్ అనే దానికొస్తే ఏంటంటే ప్యాటర్న్స్ ఆఫ్ చేంజెస్ అన్నమాట. అంటే కైండ్స్ ఆఫ్ చేంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంగ్లీష్ వర్డ్‌ని సింగులర్‌ని ప్లూరల్ చేయాలనుకోండి. అంటే ఇంగ్లీష్‌లో ఉండే నౌన్‌ని సింగులర్ నౌన్‌ని ప్లూరల్ నౌన్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్ వర్డ్ బాయ్. సో దాన్ని మనం ప్లూరల్ ఎలా చేస్తాం? వి యాడ్ ఎస్ కదా? Yes, boys. బాయ్స్. ఓకే. And let's take the word girl, and we know we have to add s to make it plural. అంటే ఇప్పుడు ఇంగ్లీష్‌లో మనం ఏదైనా ఒక సింగులర్ నౌన్‌ని ప్లూరల్ నౌన్ చేయాలంటే ఏం యాడ్ చేస్తున్నాం? ఎస్ యాడ్ చేస్తున్నాం. ఎస్ ఈఎస్ మాట్లాడట్లేదండి. యాడ్ చేస్తాం ఇంగ్లీష్‌లో అయితే. ఎస్ యాడ్ చేస్తాం. ఓకే. గ్రీక్‌లో ఇంగ్లీష్‌లో అయితే ఫస్ట్ ఇంగ్లీషే అర్థం చేసుకుందాం. నెక్స్ట్ అంటే ఎస్ యాడ్ చేయడం అనేది ఒక ప్యాటర్న్. ఓకే. ఇప్పుడు అన్నిసార్లు ఎస్ఏ యాడ్ చేయం. చూడండి ఉదాహరణకి ఫ్లై అనే వర్డ్ ఉంది. అంటే ఈగ. ఇప్పుడు దీన్ని ప్లూరల్ చేయాలనుకోండి ఏం చేస్తాం? ఫ్లైస్ ఎఫ్ఎల్ఐఈఎస్. ఐఈఎస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే. కాబట్టి ఇది ఒక ప్యాటర్న్. ఐఈఎస్‌ని యాడ్ చేయడం అనేది ఒక ప్యాటర్న్. ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే ఇదొక ప్యాటర్న్. ఓకే. ఐఈఎస్ అనే దాన్ని యాడ్ చేస్తే ఇదొక ప్యాటర్న్. ఓకే. నెక్స్ట్ కొన్నిసార్లు ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అనే సింగులర్ నౌన్ ఉంది. లేదా వుమన్ అనే సింగులర్ నౌన్ ఉంది. వీటిని ప్లూరల్ ఎలా చేస్తాం మనం? వి చేంజ్ ద వావెల్. వి చేంజ్ ద వావెల్. ఈ అనే దాన్ని అని చేస్తాం. సో ఇదొక ప్యాటర్న్ కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. క్యాచ్ అన్నాం. ఇప్పుడు దీనికి ప్లూరల్ చెప్పండి. క్యాచెస్. క్యాచెస్ అంటే ఏం యాడ్ చేస్తున్నాం? ఈఎస్ యాడ్ చేస్తాం. అలాగే మ్యాచ్ అన్నాం. ప్లూరల్ ఏమవుతుంది? మ్యాచెస్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ లో ప్లూరల్ చేయడానికి ఏం వాడుతున్నాం మనం? ఎస్ అనేది వాడతాం. అంటే ఇంగ్లీష్‌లో మనం ప్లూరల్ చేయడానికి ఒక సింగులర్ నౌన్‌ని ప్లూరల్ చేయడానికి కొన్నిసార్లు ఎస్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఐఎస్ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు వావెల్ చేంజ్ చేస్తున్నాం. కొన్నిసార్లు ఈఎస్ యాడ్ చేస్తాం. కొన్నిసార్లు అయితే ఏమీ యాడ్ చేయం. ఓకే. సింగులర్, ప్లూరల్ కూడా ఒకటే ఉండొచ్చు. ఓకే. ఫిష్ అన్నాం అనుకోండి. ఫిష్ ప్లూరల్ ఏంటి? ఫిషెస్ అంటాం కదా. అంటే 2 ఉన్నాయి. ఫిష్ అనే దానికి ప్లూరల్ ఫిషే. ఓకే.
కొన్నిసార్లు ఫిషెస్ అంటాం. అంటే ఉదాహరణకి మనం ఒకే రకమైన చేపలు 10 తెచ్చామనుకోండి. అది ఫిషే. ప్లూరల్ కూడా ఫిషే. కానీ ఒకటేమో ఒక రకం చేపలు, ఒక 5 ఏమో వేరే రకం చేపలు, ఇంకొక 5 వేరే రకం చేపలు తెచ్చామనుకోండి. అప్పుడు అది ఫిషెస్ అవుతుంది. ఓకే. సో ఎనీవే ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్న ఈ సింగులర్ ప్లూరల్స్ దీని గురించి ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుంటే మనం చాలానే చెప్పుకోవచ్చు. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద వర్డ్ డిక్లెన్షన్. డిక్లెన్షన్స్ అంటే ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్స్. ఎన్ని ప్యాటర్న్స్ చూసాం మనం ఇక్కడ? 1. ఏది సింగులర్ని ప్లూరల్ చేసే ప్యాటర్న్స్? 2, 3, 4 ప్యాటర్న్స్ చూసాం. ఓకే. ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే సింగులర్ని ప్లూరల్ చేయడానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం యూజ్ చేసామో, గ్రీక్లో కూడా ఓకే గ్రీక్ నౌన్స్కి సంబంధించి 3 ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఇంకా ఉన్నాయి ప్యాటర్న్స్. నేను అది చెప్పలేదు. ఉదాహరణకి మీకు కొన్నిసార్లు ఇప్పుడు బ్యాక్టీరియా అన్నాను అనుకోండి, అది సింగులరా ప్లూరలా? అది ప్లూరలే అన్న. అంటే కలెక్టివ్ నౌన్. యా. దాని సింగులర్ ఏంటి? సింగులర్ అంటే బ్యాక్టీరియం అనేది సింగులర్. మీడియా అనేది సింగులరా ప్లూరలా? మీడియా అన్న ప్లూరలే. ప్లూరల్. దానికి సింగులర్ ఏంటి? మీడియం. మీడియం. యా. సో అదొక ప్యాటర్న్. సో ఇప్పుడు క్రైసిస్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, క్రైసిస్. ఓకే, ఇది సింగులర్. దీనికి ప్లూరల్ ఏమవుతుంది తెలుసా? క్రైసిస్ అవుతుంది. అలాగే బేసిస్ అన్నాం, దీనికి ప్లూరల్ ఏమవుతుందంటే బేసిస్. స్పెల్లింగ్ ఏమో SESA, కానీ దాని ప్రొనౌన్సియేషన్ బేసిస్ అంటాం. ఓకే. సో ఇదొక ప్యాటర్న్. మన ఇంగ్లీష్ గురించి మనం పెద్దగా వర్రీ ఆకర్లేదు. మన న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి గ్రీక్లో నౌన్స్ 3 డిక్లెన్షన్స్లో ఉంటాయి. 3 డిక్లెన్షన్స్ అంటే ఏంటి? అవి సింగులర్ని ప్లూరల్ చేసే ఆ విధానం 3 ప్యాటర్న్స్లో జరుగుతుంది. ఓకే, 3 ప్యాటర్న్స్లో జరుగుతుంది. మనం ఫస్ట్ 2 ప్యాటర్న్స్ నేర్చుకుంటాం. ఓకే. ఉదాహరణకి ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అంటాం. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అంటే అయితే అవి ఆల్ఫాతో ఎండ్ అవుతాయి లేదా ఏటాతో ఎండ్ అవుతాయి. నేను ఈ అంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇవి. అది నేను మీకు చెప్తాను ఎక్కడ టెక్స్ట్ బుక్లో ఎక్కడ అనేది, అప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. సో గ్రీక్ నౌన్స్లో ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అంటారు. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అంటే అవి ఆల్ఫాతో ఎండ్ అవుతాయి లేదా దేంతో ఎండ్ అవుతాయి? ఏటాతో ఎండ్ అవుతాయి. ఇవి మోస్ట్లీ ఫెమినైన్ నౌన్స్ అవుతాయి. ఫెమినైన్ నౌన్స్. ఇది గమనించండి, ఫెమినైన్ నౌన్స్ అంటున్నామే తప్ప అవి ఫీమేల్ అనట్లేదు. ఓకే. సో గ్రీక్లో ఆ వ్యత్యాసాన్ని మనం చూడాలి. ఉదాహరణకి ఆల్ఫాతో ఎండ్ అయ్యే వర్డ్ అని అన్నాం కదా, తర్వాత ఏటాతో ఎండ్ అయ్యే వర్డ్ అన్నాం. నిన్న మనం
వొకాబులరీ చదువుతున్నప్పుడు ఈ వర్డ్ చెప్పుకున్నాం, గ్రాఫే అని. ఓకే, గ్రాఫే అనే వర్డ్ చెప్పుకున్నాం. గ్రాఫే అనేది దేంతో ఎండ్ అయింది? ఏటాతో ఎండ్ అయింది. ఏటాతో ఎండ్ అయింది. ఇప్పుడు ఏటాతో ఎండ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం అని అంటే ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ ఉంటాయి. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకున్నాం? ఒకటేమో గ్రాఫే అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్ఫాతో కూడా కొన్నిసార్లు ఎండ్ అవుతాయి వర్డ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన వొకాబులరీ లో కార్డియా అనే వర్డ్ ఉంది. కార్డియా దేంతో ఎండ్ అయింది? ఆల్ఫాతో ఎండ్ అయింది. కార్డియా ఆల్ఫాతో ఎండ్ అయింది. ఓకే, అలాగే డాక్సా అనే వర్డ్ ఉంది. డాక్సా అనే వర్డ్. డాక్సా అంటే మీనింగ్ ఏంటి? డాక్సా అంటే గ్లోరీ, మ్యాజెస్టీ, ఫేమ్. డాక్సా అనేది దేంతో ఎండ్ అయింది? ఆల్ఫాతో ఎండ్ అయింది. ఇంకోటి ఏం చెప్పాను? గ్రాఫే డాక్సాకి ముందు ఏం చెప్పాను? కార్డియా. కార్డియా కార్డియా అనేది చెప్పాను. ఓకే, సో మీరు ఇది చూస్తే ఇక్కడ అయితే ఆల్ఫాతో ఎండ్ అవుతున్నాయి లేదా ఇవి ఏటాతో ఎండ్ అవుతున్నాయి. వీటిని ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అని అంటారు. ఈ ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ ఫెమినైన్ నౌన్స్, మోస్ట్లీ ఫెమినైన్ నౌన్స్. ఓకే, అయితే రిమెంబర్ వన్ థింగ్, ఒక వర్డ్ ఫెమినైన్ అయినంత మాత్రాన అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందో అది ఫెమినైన్ అవ్వదు. ఓకే, ఓకే, ఉదాహరణకి గ్రాఫే అంటే మీనింగ్ ఏంటి? రైటింగ్, స్క్రిప్చర్. సరే, స్క్రిప్చర్ అనేది తీసుకుందాం. స్క్రిప్చర్ అంటే అమ్మాయా? కాదు కదా. అబ్బాయి కదా, అమ్మాయి కదా. యా, అది మనకైతే న్యూటర్ల్ అని తీసుకుంటాం, ఇంగ్లీష్లో న్యూటర్ అన్నట్టు తీసుకుంటాం. కానీ గ్రీక్లో గ్రాఫే అనేది ఫెమినైన్ నౌన్ కింద ఉంది. ఓకే, అది ఫెమినైన్ నౌన్ కింద ఉంది కదా అని చెప్పేసి స్క్రిప్చర్ అంటే మనం అది లేడీ, ఫీమేల్ అని చెప్పకూడదు. ఓకే, అలాగే కార్డియా ఉంది, హార్ట్ అనేది ఉంది. హార్ట్ అనేది హార్ట్ ఇన్నర్ సెల్ఫ్. ఓకే, అది ఫిజికల్ ఆర్గాన్ కావచ్చు లేకపోతే ఇన్నర్ సెల్ఫ్ కావచ్చు. హార్ట్ అనే కార్డియా అనే వర్డ్కి మీనింగ్. సో ఇప్పుడు మన ఫిజికల్ ఆర్గానే ఉంది. ఓకే, అది ఫీమేల్ కాదు. కార్డియా అనే వర్డ్ ఫీమేల్, ఫెమినైన్ జెండరే, కానీ ఆ ఫెమినైన్ జెండర్ ఆ వర్డ్ చూపించే ఆ థింగ్ ఏదైతే ఉందో అది ఫెమినైన్ అవ్వకపోవచ్చు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ దేంతో ఎండ్ అవుతాయి? ఆల్ఫాతో కానీ ఏటాతో కానీ ఎండ్ అవుతాయని చెప్పుకున్నాం. అలాగే సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ ఉన్నాయి. సో డిక్లెన్షన్స్ అంటే ఏంటి? ఒక సింపుల్ మాటలో చెప్పండి, డిక్లెన్షన్స్ అంటే ఏంటి? ప్లూరల్ ఫామ్ లో ఎక్స్ట్రా లెటర్ యాడ్ చేయడం. యా, టైప్స్ ఆఫ్ చేంజెస్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్స్ అన్నమాట.
మన సింగులర్ని ప్లూరల్ చేసే విధానంలో ప్యాటర్న్స్ ఉన్నాయి. ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్స్ అనుకోవాలి. ఇన్ఫ్లెక్షన్ అనే వర్డే వాడతారు ఈ టెక్స్ట్ బుక్లో. కాబట్టి మనం ఇన్ఫ్లెక్షన్ అంటే బేసిక్గా చేంజ్ అని అర్థం. కాబట్టి సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ అంటే ఏంటంటే ఏవైతే వర్డ్స్ అమిక్రాన్తో ఎండ్ అవుతాయో, బై ద వే కెన్ యూ సీ ది స్క్రీన్? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. అమిక్రాన్తో ఏదైనా వర్డ్ ఎండ్ అయితే వాటిని సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ అని అంటారు. ఈ సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ మోస్ట్లీ మ్యాస్క్యులిన్ అవ్వచ్చు లేదా న్యూటర్ కూడా అవ్వచ్చు. ఓకే, మ్యాస్క్యులిన్ అవ్వచ్చు, న్యూటర్ కూడా అవ్వచ్చు. సెకండ్ డిక్లెన్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వర్డ్ వొకాబులరీలో చూసాం. వాట్ ఈస్ దిస్ వర్డ్? చదవండి. మీరందరూ మ్యూట్లో ఉండడం వల్ల మీరు చెప్తున్నారు కానీ పైకి వినపడదు. దట్ ఈస్ లాగోస్. ఓకే, వాట్ ఈస్ ద స్టెమ్ ఆఫ్ దిస్ వర్డ్ లాగోస్? లాగో. లాగో అన్నాం. అంటే ఇది దేనితో ఎండ్ అవుతుందో చూస్తున్నారా? దిస్ ఈస్ ఎండింగ్ అమిక్రాన్. కాబట్టి ఈ లాగోస్ అనేది సెకండ్ డిక్లెన్షన్ నౌన్. ఓకే, నౌ let us take another word as an example for the second declension noun. Look at this, apostolos. ఓకే, అపోస్టలాస్. ఈ అపోస్టలాస్ అనే దానికి స్టెమ్ ఏంటి? అపోస్టలో. లో అంటే ఈ చివరన కనిపించే ఆల్ఫా. ఓకే, సారీ, అమిక్రాన్ తో ఎండ్ అవుతుంది. అమిక్రాన్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది అపోస్టలాస్ అనేది సెకండ్ డిక్లెన్షన్ నౌన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ ఆల్ఫాతో కానీ ఏటాతో కానీ ఎండ్ అవుతాయి, మోస్ట్లీ ఫెమినైన్ అవుతాయి. సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ ఏమో అమిక్రాన్తో ఎండ్ అవుతాయి, మోస్ట్లీ మ్యాస్క్యులిన్ కానీ న్యూటర్ కానీ అవుతాయి. ఓకే, సో డిక్లెన్షన్ అంటే ఏంటి? అదొక ప్యాటర్న్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ ఒకలాగా చేంజ్ అవుతాయి. సింగులర్ నుంచి ప్లూరల్లో వెళ్ళినప్పుడు అది ఒకలాగా చేంజ్ అవుతుంది. సెకండ్ డిక్లెన్షన్ నౌన్ సింగులర్ నుంచి ప్లూరల్లో వెళ్ళాలంటే అదొక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అలాగే థర్డ్ డిక్లెన్షన్ నౌన్స్ ఉంటాయి. థర్డ్ డిక్లెన్షన్ నౌన్స్ మనం ఫ్యూచర్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ప్రస్తుతానికి మాత్రం ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ మీద, సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ అర్థమైనాయా? అంటే మళ్ళీ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఇది మీకు క్లారిటీ వస్తుంది. అందుకని నేను మీకు ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పాను. అంటే చేంజెస్ అంటే ఒక వర్డ్ దాని ఫంక్షన్ మారితే దాని ఫామ్ మారిపోతుంది. సో హీ అనేది యాక్షన్ చేస్తేనేమో హీగా ఉంటుంది. అలా కాకుండా యాక్షన్ రిసీవ్ చేసుకుంటేనేమో ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, అంటే ఐ కాల్డ్ హిమ్, ఐ ఇన్వైటెడ్ హిమ్, అక్కడ హిమ్ అనేది యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, అది ఇన్ఫ్లెక్షన్. అంటే ఫంక్షన్ బట్టి మార్పు వస్తుంది కదా, దాన్ని ఇన్ఫ్లెక్షన్ అంటాం. అలా ఇన్ఫ్లెక్షన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, దాన్ని డిక్లెన్షన్ అని అంటాం. ఓకే, దానికి ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే సింగులర్ని ప్లూరల్ చేయాలంటే కొన్నింటికి ఎస్ యాడ్ చేస్తాం, కొన్నింటికి ఈఎస్ యాడ్ చేస్తాం, కొన్నింటికి ఐఈఎస్ యాడ్ చేస్తాం, కొన్నింటికి వావల్ చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా డిక్లెన్షన్స్ అన్నమాట. అలాగే గ్రీక్లో కూడా నౌన్స్ 3 డిక్లెన్షన్స్లో ఉంటాయి. ఫస్ట్ డిక్లెన్షన్ ఏమో ఆల్ఫాతో ఏటాతో ఎండ్ అయితే మోస్ట్లీ ఫెమినైన్. సెకండ్ డిక్లెన్షన్ నౌన్స్ అమిక్రాన్తో ఎండ్ అవుతాయి, మోస్ట్లీ అవి మ్యాస్క్యులిన్ ఆర్ న్యూటర్. ఓకే, ఇప్పుడు నౌన్స్ గురించి
మనం గ్రీక్ నౌన్స్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. వీ హ్యావ్ 4 different cases in Greek nouns. చూడండి, నౌన్ అనేది ఉంది. ఈ నౌన్ అనేది మనం ప్రస్తుతానికి, అంటే ఇంకా వేరే వేరే కేసెస్ కూడా ఉన్నాయి, ప్రస్తుతానికి మనం 4 different కేసెస్లో ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నౌన్ అనేది. బై ది వే, నౌన్ అంటే ఐడియా ఉంది కదా. నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. Name, place. Yeah, names of the places, names of the things, names of persons, names of concepts. ఓకే, నౌన్ అంటే నేమ్స్. ఇప్పుడు ఈ నౌన్స్ అనేవి నామినేటివ్ కేసులో ఉంటాయి. నామినేటివ్ కేస్ అని అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో మనం సబ్జెక్ట్ అంటాం కదా, సబ్జెక్టు ఆబ్జెక్టు అని, అదనమాట నామినేటివ్ కేస్. రెండవది, ఈ పదాన్ని వాడతాం మనం, జెనిటివ్ అని. ఇంగ్లీష్లో అయితే దీనికి మనం పొజెసివ్ అని అంటాం. నేను ఎగ్జాంపుల్స్ చెప్తానండి. పొజెసివ్ అని అంటాం దీని ఇంగ్లీష్లో. గ్రీక్లో మనం గ్రీక్ నేర్చుకున్నప్పుడు మనం జెనిటివ్ కేస్ అంటాం. మూడవది డేటివ్ కేస్ అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. నాలుగవది అక్యూజిటివ్ అంటాం. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, సో మనం ఈ వర్డ్స్ ఎక్కువ, ఈ రౌండ్ ఆఫ్ చేసే వర్డ్స్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. నామినేటివ్, జెనిటివ్, డేటివ్, అక్యూజిటివ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఆ ఎగ్జాంపుల్లో ఈ 4 కూడా నేను మీకు చూపిస్తాను. ఉదాహరణకి, he gave ₹100 to his friends. He gave ₹100 to his friends అన్న. ఇప్పుడు అందులో యాక్షన్ ఎవరు చేశారు? హీ అనేవాడు యాక్షన్ చేశాడు. సో ఈ హీ అనేవాడు సబ్జెక్ట్ అవుతున్నాడు మన ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం. దాన్నే మనం గ్రీకులో అయితే నామినేటివ్ అంటాం. ఓకే, సో హీ అనేది నామినేటివ్ కేస్. తర్వాత అతడు ఏమిచ్చాడు? ఆయన ₹100. ఎస్, ₹100 ఇచ్చాడు. కాబట్టి వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే
అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే మనకు 4వ కేసు ఇదనమాట ఇది. సో ఇప్పుడు 100 రూపీస్ అనేది ఏమవుతుంది అంటే ఎక్యూజిటివ్ కేసు అవుతుంది. ఓకే. అలాగే ఎవరికి ఇచ్చాడు? ఫ్రెండ్స్, హిస్ ఫ్రెండ్స్. తన స్నేహితులకి ఇచ్చాడు. కాబట్టి ఈ మొత్తం టు హిస్ ఫ్రెండ్స్ అనేది ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. దాన్నే మనం డేటివ్ అని అంటాం. అంటే వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందనుకోండి, అదేమో డైరెక్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఎక్యూజిటివ్ కేస్. హూమ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే అదేమో డేటివ్. ఓకే. ఇప్పుడు ఇంకా జెనిటివ్ అనేది మిగిలిపోయింది. జెనిటివ్ అంటే ఏంటంటే పొజెసివ్ కేస్ అంటారు. పొజెసివ్ కేస్ అంటే ఇట్ షోస్ అస్ ద బిలాంగింగ్నెస్. అంటే ఎవరికి ఇచ్చాడు అని అంటే ఫ్రెండ్స్కి ఇచ్చాడు. ఎవరి ఫ్రెండ్స్? హిజ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. యా. కాబట్టి అక్కడ హిజ్ అనేది ఉంది చూసారా? ఆ హిజ్ అనేది జెనిటివ్ అంటాం అన్నమాట. పొజెసివ్ కేస్ అంటాం. పొజెసివ్ కేసు ఇంగ్లీష్లో. దాన్నే గ్రీక్ గ్రామర్ నేర్చుకుంటున్నప్పుడు జెనిటివ్ కేస్ అని అంటాం. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సో సబ్జెక్ట్గా వర్క్ చేస్తే నామినేటివ్ కేసు, డైరెక్ట్ ఆబ్జెక్ట్గా వర్క్ చేస్తే ఎక్యూజిటివ్, పొజెసివ్గా వర్క్ చేస్తే జెనిటివ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే డేటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో టు హిస్ ఫ్రెండ్స్ అనేది ఆ 3 వర్డ్స్ ని డేటివ్ అన్నారు కదా. అవును. ఆ 3 వర్డ్స్ లో హిజ్ ఉంది కదా, ఆ హిజ్ అనేది పొజిటివ్ అవదా అన్న? యా, హిజ్ అనేది పొజిటివ్, అది జెనిటివే. అంటే 3 వర్డ్స్ ని డేటివ్ అన్నప్పుడు ఆ 3 వర్డ్స్ లో కూడా హిజ్ ఉంది కదా, అదొక్కటే పాజిటివ్ అయింది కదా. ఎస్. అంటే ఇప్పుడు ఆ ఫ్రేజ్ అంతా కలిపి డేటివ్. మొత్తం ఫ్రేజ్ అంటే ఏంటి? టు హిజ్ ఫ్రెండ్స్, ఆ 3 వర్డ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఫ్రేజ్ అంటాం. ఆ 3 కలిపి డేటివ్. ఓకే. హిజ్ అనేది ఒక్కటే జెనిటివ్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మై పెన్ అని అన్నా, మై పెన్ అన్నాను. సో ఈ మై అనేది పొజెసివ్ ప్రొనౌన్. ఓకే. సో ఈ పొజెసివ్ ప్రొనౌన్స్ ఏమేమి ఉంటాయి? మై, హిజ్, హర్, దేర్, ఆర్, యోర్, ఇట్స్. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే పొజెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ పొజెసివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా జెనిటివ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఐ గేవ్ మై పెన్ అన్నాను. ఐ గేవ్ మై పెన్ అన్నాను. అందులో జెనిటివ్ ఏది? జెనిటివ్ మై. మై. పెన్ అంటే ఏమవుతుంది? ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎక్యూజివ్. ఎక్యూజిటివ్. ఎక్యూజిటివ్. డోంట్ ఎక్యూజ్ మీ. యా, ఎక్యూజిటివ్ అవుతుంది. ఐ గేవ్ మై పెన్ అన్నప్పుడు ఐ అనేదేమో నామినేటివ్, మై అనేదేమో జెనిటివ్, పెన్ అనేదేమో ఎక్యూజిటివ్. రత్న, ఐ ఫాలోయింగ్? ఆర్ ఏబుల్ టు ఫాలో? యా. ఐ అంటేనేమో నామినేటివ్, మై అంటేనేమో జెనిటివ్,
పెన్ అంటేనేమో ఎక్యూజిటివ్. ఇప్పుడు ఐ గేవ్ మై పెన్ టు హిమ్ అన్న. టు హిమ్ అనేది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు? హూమ్ డిడ్ ఐ గివ్ మై పెన్? నేను ఎవరికి ఇచ్చాను నా పెన్ అని. అంటే ఆన్సర్ ఏమొచ్చింది? టు హిమ్ అనేది వచ్చింది. సో అది డేటివ్ కేస్ అవుతుంది. గాట్ ఇట్? అర్థమైందా? 4 కేసెస్. So let me give you one more example so that it will be some more clear for you. They అనే సబ్జెక్ట్ తీసుకున్నాం, లేదా ఏదైనా నౌన్ తీసుకుందాం. పీటర్ took Jesus to his house. Peter took Jesus to his house. Okay. So what is nominative here? Peter. Peter is the nominative case. ఎందుకంటే Peter is doing the action here. So Peter is the nominative case. And what is the accusative case here? Due to Jesus. Yes. ఇక్కడ జీసస్ అనేది accusative case అవుతుంది. So what is the dative here? Dative to his house. To his house. Okay. సో ఈ టు హిస్ హౌస్ అనేది అంతా కలిపితే డేటివ్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ జెనిటివ్? హిజ్. యా, హిజ్ అనేది జెనిటివ్ అవుతుంది. ఓకే. అప్పుడు ఇవన్నీ మనం యూజ్ చేస్తామా లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ, లేదంటే ఒక సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి వాడతాము? మనం ఇవన్నీ ఈ 4 కేసెస్లో నౌన్స్ మనం ఎందుకు నేర్చుకోవాలనంటే, మనం న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ని మనం నేర్చుకుంటున్నప్పుడు నౌను ఇన్ని విధాలుగా ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకుంటే, ఎవరు యాక్షన్ చేస్తున్నారు, ఎవరు యాక్షన్ రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు దాని మీనింగ్ ఏంటి అని మనం తెలుసుకోవడానికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. కాబట్టి మనం న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ని మనం నేర్చుకుంటున్నప్పుడు లాంగ్వేజ్ని బాగా అనలైజ్ చేస్తాం. అలా అనలైజ్ చేసినప్పుడు మాత్రమే దాని మీనింగ్ మన దృష్టికి చాలా క్లియర్గా వస్తుంది అన్నమాట. ఓకే. సో నేను ఇప్పుడు సింపుల్గా, అంటే ఇప్పుడు నేను ఈ కేసెస్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు నేను ఒక టేబుల్ మీకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంది. ఓకే. ఆ టేబుల్ ఒకదాన్ని నేను మీకు రాస్తాను, మీరు అది చూసి మీరు రేపటికి ఆ టేబుల్ని మెమరైజ్ చేసుకుని రండి. ఆ టేబుల్ని మెమరైజ్ చేసుకుని వస్తే మనం కాస్త ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. Let me erase this. సో ఇప్పుడు టేబుల్లో నేను ఫస్ట్ మ్యాస్క్యులిన్ జెండర్ అనేది రాస్తున్నాను.
masculine gender, feminine gender, neuter gender. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక వర్డ్ ఇందాక ఒక స్టేట్మెంట్ చెప్పాను. మాస్కులిన్ నౌన్స్, న్యూటర్ నౌన్స్ ఏ డిక్లెన్షన్ ని ఫాలో అవుతాయి? మాస్కులిన్, న్యూటర్. సెకండ్ డిక్లరేషన్. ఎస్, సెకండ్ డిక్లెన్షన్ ని ఫాలో అవుతాయి. ఓకే, ఫెమినైన్ నౌన్స్ ఏ డిక్లెన్షన్ ఫాలో అవుతాయి? ఫస్ట్ డిక్లెన్షన్ ని ఫాలో అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి టేబుల్ టాప్ లో మనది గీసుకుంటాం. నెక్స్ట్ మనం సింగులర్ నౌన్స్ లో నామినేటివ్, జెనిటివ్, డేటివ్ అండ్ అక్యూజిటివ్, ఇవి సింగులర్. వీటికి ప్లోరల్ కూడా ఉంటాయి. ప్లోరల్లో మళ్ళీ ఏమి ఈ 4 రాసుకుంటాం: నామినేటివ్, జెనిటివ్, డేటివ్ అండ్ అక్యూజిటివ్. ఓకే, ఇప్పుడు నామినేటివ్ మాస్క్యులిన్ సింగులర్ అంటే ఇవన్నీ కూడా సింగులర్ అన్నమాట. ఏది ఫస్ట్ ఉండేవన్నీ కూడా సింగులర్. ఇవి ఈ సెకండ్ ఉండేవన్నీ కూడా ప్లోరల్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నామినేటివ్ కేసులో ఏది మన సింగులర్ మనం రాసుకుంటే కనుక నామినేటివ్ మాస్క్యులిన్ సింగులర్లో అది సిగ్మాతో ఎండ్ అవుతుంది. సిగ్మాతో. నామినేటివ్ ఫెమినైన్ సింగులర్లో ఎలాంటి ఎండింగ్ ఉండదు అనమాట, ఏమీ ఉండదు. ఓకే, న్యూటర్లోనేమో న్యూతో ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మనం లాగోస్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లాగోస్ అనేది సెకండ్ డిక్లెన్షన్ నౌనా కదా? సెకండ్ డిక్లెన్షన్ నౌనే. రత్న, మీకు అర్థమైందా? లాగోస్ అనేది సెకండ్ డిక్లెన్షన్ నౌనా? ప్లీజ్ లీవ్ ప్రేమ్. లాగోస్ అనేది సెకండ్ డిక్లెన్షన్ నౌన్. అది సెకండ్ డిక్లెన్షన్ నౌన్ అని మనం ఎలా చెప్పగలిగాం? లాస్ట్ లో సిగ్మాతో ఎండ్ అవుతుంది కాబట్టి. కాదు, సిగ్మాతో ఎండ్ అయితే అది సెకండ్ డిక్లెన్షన్ కాదు. లాగోస్ అనేది స్టెమ్. దాని స్టెమ్ ఏంటి? లాగో అనేది స్టెమ్. ఓకే, అది అమిక్రాన్తో ఎండ్ అవుతుంది. అమిక్రాన్తో ఎండ్ అవుతుంది కాబట్టి అది సెకండ్ డిక్లెన్షన్ నౌన్. ఆల్ఫాతో ఎండ్ అయితే అదేమో ఫస్ట్ డిక్లెన్షన్. దాంట్లో ఆల్ఫా ఒకటి, ఏటా ఒకటి. సో ఇప్పుడు లాగోస్ అనే వర్డ్ తీసుకున్నాం. యాక్చువల్గా లాగో అనేది స్టెమ్. ఓకే, ఇప్పుడు దీనికి యాక్చువల్గా ఏం యాడ్ చేసాం? సిగ్మా యాడ్ చేసాం. సిగ్మా యాడ్ చేసాం కాబట్టి అది ఇది అయింది అనమాట. నామినేటివ్ మాస్క్యులిన్ సింగులర్ అయింది. ఓకే, ఈ లాగో అనే స్టెమ్కి మనం న్యూ అనే దాన్ని యాడ్ చేసాం అనుకోండి, అదేమవుతుంది? నామినేటివ్ సింగులర్, నామినేటివ్ సింగులర్, న్యూటర్ అవుతుంది. న్యూటర్, ఇది న్యూటర్. అది అర్థమైందా? అంటే మనం లాగో అనే స్టెమ్ తీసుకున్నాం. లాగో అనే స్టెమ్ తీసుకుని దానికి ఫస్ట్ సిగ్మా యాడ్ చేస్తేనేమో నామినేటివ్ మాస్క్యులిన్ సింగులర్ అయింది. దానికి న్యూ అనేది యాడ్ చేస్తేనేమో నామినేటివ్ సింగులర్ న్యూటర్ అయింది. అర్థమైందా? ఏంటో క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కన్ఫ్యూజన్ గా ఉన్నా. ఇంకొక వర్డ్ రాస్తాను. అపోస్టలో అనే వర్డ్ ఉంది. ఇది స్టెమ్. ఓకే, అపోస్టలో అనేది స్టెమ్.
సెకండ్ డిక్లెన్షన్ నానే కదా అది. ఓకే, సెకండ్ డిక్లెన్షనా కదా? అవును. సెకండ్ అంతే డిక్లెన్షన్. అండి. సెకండ్. యా, దానికి సిగ్మా యాడ్ చేసాం అనుకోండి, అది మ్యాస్క్యులిన్ అవుతుంది, నామినేటివ్ మ్యాస్క్యులిన్ అవుతుంది. దానికి న్యూ యాడ్ చేసాం అనుకోండి, అది నామినేటివ్లో న్యూటర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అలాగే థెయో అనేది ఉంది, అది మనకి స్టెమ్. ఓకే, థెయో అనేది స్టెమ్. ఈ థెయో అనే స్టెమ్కి మనం సిగ్మా యాడ్ చేసాం అనుకోండి, అది నామినేటివ్ మ్యాస్క్యులిన్ సింగులర్ అవుతుంది. ఈ థెయో అనే దానికి న్యూ అనేది యాడ్ చేసాం అనుకోండి, అది నామినేటివ్ సింగులర్ న్యూటర్ అవుతుంది. అర్థమైందా? అంటే స్టెమ్కే మనం యాడ్ చేస్తాం అనమాట ఈ ఎండింగ్స్. ఏది? సిగ్మా అనే ఎండింగు, న్యూ అనే ఎండింగు మనం స్టెమ్కే యాడ్ చేస్తున్నాం. ఓకే, అవి సింగులర్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు జెనిటివ్లో ఏం యాడ్ చేస్తాము? ఊరికేలేండి, మీకు ఎంత మీరు ఆ టేబుల్ చదివిన తర్వాత మన ఎక్సర్సైజ్లోకి వెళ్తే మీకు క్లియర్గా వస్తుంది, మీకు క్లియర్గా అర్థం అవుద్ది. సో ఇప్పుడు జెనిటివ్లో ఏం ఎండింగ్స్ యాడ్ చేస్తామంటే ఉప్సిలాన్, సిగ్మా, ఉప్సిలాన్. ఓకే, ఉప్సిలాన్, సిగ్మా, ఉప్సిలాన్. అంటే ఇప్పుడు మనం ఈ వర్డ్ తీసుకున్నాం, థెయో అనేది తీసుకున్నాం, ఇది స్టెమ్ కదా. చూడండి, స్క్రీన్ మీద చూడండి. థెయో అనేదాన్ని తీసుకున్నాం, థెయో అనేదాన్ని తీసుకుని దానికి మనం ఉప్సిలాన్ అనేదాన్ని యాడ్ చేసాం అనుకోండి, అంటే ఇప్పుడు థెउ అయిందనమాట. ఓకే, థెउ అయింది అనంటే అయిందనంటే అది ఏమవడానికి ఛాన్స్ ఉంది? జెనెటివ్ కేసు. అది జెనెటివ్ కేసు. జెండర్ ఏంటి? మ్యాస్క్యులిన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, న్యూటర్ కూడా కావచ్చు అది. ఓకే, అంటే మీరు థెయాస్ అనేదాన్ని చూస్తేనేమో నామినేటివ్ మ్యాస్క్యులిన్ సింగులర్, థెउ అనేదాన్ని చూస్తేనేమో జెనెటివ్ సింగులర్ అది. ఓకే, అలాగే డేటివ్ అనేది ఉందండి. డేటివ్ అంటే ఇయోటా, ఇయోటా, ఇయోటా. ఎక్యూజిటివ్ అంటే న్యూ, న్యూ, న్యూ. అంటే ఇప్పుడు కొన్ని రిపీట్ అవుతున్నాయి, బట్ డోంట్ వరీ, విల్ ఫైండ్ దమ్ అవుట్. ఇప్పుడు న్యూ అనేది 4 చోట్ల ఉంది, అది ఎక్యూజిటివ్ అవ్వచ్చు, లేకపోతే నామినేటివ్ కూడా అవ్వచ్చు, బట్ డోంట్ వరీ, వీ విల్ ఫైండ్ దమ్ అవుట్. నెక్స్ట్ ప్లోరల్కి వచ్చేటప్పటికి నామినేటివ్లు ఎలా ఉంటుందంటే ఇయోటా, ఇయోటా, ఆల్ఫా, ఇయోటా, ఇయోటా, ఆల్ఫా. నెక్స్ట్ ఓన్, ఓన్, ఓన్. డేటివ్లో ఇస్, ఇస్, ఇస్. ఎక్యూజిటివ్లో ఉప్సిలాన్, సిగ్మా, సిగ్మా, ఆల్ఫా. అంటే మనం స్టెమ్ అనే దాన్ని తీసుకుని ఆ స్టెమ్కి వీటిని తగిలించేస్తే మొత్తానికి మనకి సింగులర్, ప్లూరల్ అయిపోతాయి అన్నమాట. ఓకే,
సో ఇప్పుడు ఇది మన ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే రేపటికి దీన్ని మెమరైజ్ చేసుకొచ్చేయండి. మనం రేపు పొద్దుట ఎగ్జాంపుల్స్ చేద్దాం, మన వర్క్ బుక్ చేద్దాం. ఓకే, నేను మళ్ళీ మీకున్న క్వశ్చన్స్కి నేను క్లారిటీ ఇస్తాను రేపు పొద్దుట. మీరు రేపటికి మాత్రం నాకు ఆల్ఫాబెట్ చెప్పాలి, దానితో పాటే ఈ నౌన్ చార్ట్ 4 కేసెస్తో ఉన్న ఈ నౌన్ చార్ట్ కూడా మీరు మెమరైజ్ చేసి చెప్పాలి. అంటే మీరు నాకు ఎలా చెప్తారు అంటే నామినేటివ్ సింగులర్ ఉంది కదా, అది సిగ్మా నథింగ్ న్యూ. జెనిటివ్ సింగులర్ ఎలాగా ఉంది, ఉప్సిలాన్ సిగ్మా ఉప్సిలాన్. డేటివ్ సింగులర్ ఏమున్నాయి, ఇయోటా ఇయోటా ఇయోటా. ఎక్యూజిటివ్ సింగులర్లు ఏమున్నాయి, న్యూ న్యూ న్యూ. అలాగే నామినేటివ్ ప్లూరల్లో ఇయోటా ఇయోటా ఆల్ఫా. జెనిటివ్ ప్లూరల్లో ఓన్ ఓన్ ఓన్. డేటివ్ ప్లూరల్లో ఇస్ ఇస్ ఇస్. ఎక్యూజిటివ్ ప్లూరల్లో ఉప్సిలాన్ సిగ్మా సిగ్మా ఆల్ఫా, ఊస్ సిగ్మా ఆల్ఫా. ఓకే, డోంట్ వరీ, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. మీరు ప్రస్తుతానికి ఇది మెమరైజ్ చేసుకుని రండి. మన ఎగ్జాంపుల్స్ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాము, వర్క్ బుక్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తాము. ఓకే, మనం న్యూ టెస్ట్మెంట్ని ఇన్ డెప్త్ నేర్చుకోవడానికి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అందువల్ల కొంచెం ఫాగీగా అంటే ఎక్కువ డెఫినేషన్స్ చెప్పాను కాబట్టి మీకు కొంచెం ఫాగీగా ఉండొచ్చు. అంటే ఇన్ఫ్లెక్షన్స్ అంటే ఏంటి, డిక్లెన్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఒకేసారి చెప్పాను కాబట్టి మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. బట్ డోంట్ వరీ, మనకు అన్నీ కూడా చాలా క్లియర్గా మన ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్తే చాలా క్లియర్గా మనకి తెలుస్తాయి. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే, సో విత్ దాట్ I want to close, but do you have any questions before we end? Okay, if you have no questions, that's fine. రేపటికి ఈ చార్ట్ని మీరు మెమరైజ్ చేసుకుంటారండి. ఓకే, వినయ్, ఈ నౌన్ చార్ట్ ఉన్న వొకాబులరీ ఇది అది ఉంది కదా, అది ఒకసారి మళ్ళీ పోస్ట్ చేయండి. యా, అంతా బాగానే ఉన్నారా మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు? ఓకే, వినయ్ పాప బాగానే ఉందా? బాగానే ఉంది. ఓకే, నైస్ అయితే. ఓకే దెన్, ఐల్ సీ యూ టుమారో. Yeah.